For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ప్రజెంట్ జనరేషన్ ఎలా మారిపోయింది అంటే దేవుణ్ణి కూడా ఒక అపహాస్యంగా చేసే రోజులకు జారిపోయారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా ఒకటే సొల్యూషన్, అది కూడా మరణం ఒకటే అనుకునే స్టేజ్లోకి దిగిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇక్కడ తప్పు ఎవరిది? మనదా లేకుంటే మనం చుట్టూ ఉన్న సొసైటీదా? ఫస్ట్ మనం మారితేనే సొసైటీ మారుతుంది అని నేను అంటాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు దేవుణ్ణి దేవుళ్ళ ఎలా చూడాలి, ఎలా పూజించాలి, ఇవైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈరోజు మనతో పాటు వనజ రామశెట్టి గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. పూజలు అంటే ఒక సింపుల్గా దేవుడికి తగిన పలహారాలు చేసి దేవుడిని అక్కడ కూర్చోబెట్టి పూజ చేసుకొని అంతా కూడా మనశ్శాంతిగా పూజ చేసుకుని ఆర్భాటంగా వెళ్ళిపోయేది. లైక్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే చుట్టాలని పిలవాలి, భోజనాలు పెట్టాలి, దేవుడికి పూజ చేసేది కూడా ఏదో పెద్ద డెకరేటింగ్ గా చేయాలి, వచ్చిన వాళ్ళందరూ మన పూజ గురించి మాట్లాడుకోవాలి. లైక్ ఎలా అంటే పక్కన వాళ్ళు చేశారా వాళ్ళకన్నా ఎక్కువగా పెద్దగా మనం చెయ్యాలి, ఇంకో 10 మందిని ఎక్స్ట్రా పిలిచి భోజనాలు పెట్టాలి. ఇలా పూజ కార్యక్రమం అనే విధానం ఎలా మారిపోయింది అంటే ఆర్భాటం. నువ్వెంత మందిని పిలిచావు, నేనెంత మందిని పిలిచా, నువ్వెంత ఖర్చు పెట్టావు, నేనెంత ఖర్చు పెట్టా. సో ఇలా జనరేషన్ అనేది మారిపోతూ ఉంటే ఇలా వెళ్ళగా 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 మన జనరేషన్ ఎటు వెళ్ళిపోతుంది అంటారు? అసలు ఇది కరెక్టే అంటారు ఈ పద్ధతి? నువ్వు అన్నది నేను కంప్లీట్ గా ఎండోర్స్ చేస్తాను. ఎందుకంటే ఈ పూజ అన్నది ఒక ఆర్భాటం. అంటే చేసుకోవచ్చు పూజలు, హంగామా పెద్ద ఆర్భాటాలు చేసుకోవచ్చు. అయితే నేను ఒకప్పుడు జాబ్ చేసేదాన్ని, కార్పొరేట్ దాంట్లో చాలా బిజీ ఉండేదాన్ని. రెగ్యులర్గా నాకు ఎవరికి కలిసే అంత టైం ఉండేది కాదు. కాబట్టి దసరా నవరాత్రులు ఒక్కటి బాగా చేసుకునేదాన్ని. ఆ నవరాత్రులు చాలా బాగా చేసేవాళ్ళం అన్నమాట. అంటే ఆ 9 రోజులు ఇంట్లో హోమాలు అవన్నీ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పార్వతీ కళ్యాణం అట్లా చేసి అందరిని పిలిచేవాళ్ళం ఇంటికి. మిగతా రోజుల్లో నాకు వాళ్ళందరితోటి కలిసే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇట్లాంటి దానికి నేను పిలుచుకోవచ్చు. సో అక్కడ వరకు ఓకే, ఆ థాట్ వరకు. అయితే దాన్ని కంటిన్యూ చేసి మధ్యలో నేను కూడా ఏమనిపించింది అంటే నేను అనవసరమైన ఆర్భాటము ఇవన్నీ ఎందుకని స్లో డౌన్ చేశాను. అది కూడా నేను చేశాను ఆల్రెడీ, నేను చేసిన తప్ప నన్ను. బట్ ఏమైపోయిందంటే దాన్ని మిగతా వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఓకే వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను కాబట్టి అట్లా నువ్వు అన్నట్టుగా అదొక షో ఆఫ్ అయిపోయింది అనమాట. నాకు ఎప్పుడైతే ఇది షో ఆఫ్ అనుకుంటున్నారో అందరూ అని అనిపించినప్పుడు ఆపా. ఓకే, నా మటుకు నేను పూజ చేసుకోవడం అంటే నార్మల్ పూజలు అన్ని పూజలు నార్మల్గానే చేసుకుంటాం. దసరా ఒక్కటే ఏమనిపించేది అంటే నాకు మిగతా రోజుల్లో నాకు టైం ఉండదు కాబట్టి ఈ టైంలో అన్న నలుగురిని పిలిస్తే నాకు వాళ్ళతో కలిసినట్టు ఉంటుంది, పసుబొట్టుకి వస్తారు అందరూ అన్న ఒక ఇది ఉండేది. కాకపోతే రాను అదొక ఆర్భాటం లాగా చూసి జనాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసి ఓకే మేము కూడా ఇట్లా చేసుకుంటామని అనవసరంగా లేనిపోని అప్పులు చేసేసి ఆ పూజలు చేసేసి అట్లాంటివన్నీ చేయకండి. ఆర్భాటాన్ని కోసం కాదు, ఫస్ట్ ఏంటంటే పూజ కానిచ్చేసుకోండి. మీ పూజ వరకు పీస్ఫుల్గా ఆ టైంలో ఆ పూజ చేసేసుకొని తర్వాత మీరు ఎంతమందినైనా పిలుచుకోండి. పూజ తతంగం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం ఒక సత్యనారాయణ స్వామి వ్రతమే చేసుకుంటున్నాం, వ్రతం వరకు ఏం డిస్టర్బ్ అవ్వకండి. ఎందుకంటే మీరు 100% ఆ పూజ, ఎందుకంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ వ్రతాలు నోములు చేసుకోలేము. కాబట్టి ఆ వ్రతాలు నోములు అయ్యేటప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో, మేము వాళ్ళని చూసుకోకపోతే ఏమనుకుంటారో, ఇవన్నీ కాకుండా మీ నోము అయ్యే వరకు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చక్కగా పూజలు చేసుకొని వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడాలు ఇవన్నీ వేరే వాళ్ళకి అసైన్ చేసేసి ఆర్భాటం మీ ఇష్టం, మీ స్తోమతకి తగ్గట్టు చేసుకోండి అంతే. ఆర్భాటం అది ఉన్నాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు చేసుకోలేరు. లేని వాళ్ళు ఉన్నాళ్ళలాగా చేసుకునే ప్రాసెస్లో అనవసరంగా అప్పులు చేసుకోకండి. ఇది ఒక్కటే నేను చెప్పేది అనమాట. చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మన అంబానీ మ్యారేజ్ చేసుకున్నారు, ఆయనకు ఉంది, ఆయన చేసుకున్నాడు, ఆయనలాగా వేరే వాళ్ళు చేసుకుంటామంటే అవుతుందా? అవ్వదు. కాబట్టి మీ దగ్గర ఒకవేళ మీ స్తోమత ఉంది, మీకు నలుగురికి పెట్టుకోవాలి, నలుగురితో సోషలైజ్ అవ్వాలి అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ లేనప్పుడు మనం లేదని బాధపడుకుంటూ వేరే వాళ్ళలాగా మేము చేసుకోలేకపోతున్నామే అని ఇబ్బంది పడి మాత్రం అవసరం లేదు. మేము లాస్ట్ అండ్ ఫైనల్గా లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లవ్ మ్యారేజా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఒక కన్ఫ్యూజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైనా మిమ్మల్ని సజెషన్ అడిగితే మీరు ఏ సజెషన్ ఇస్తారు? లైక్ లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ నేనైతే ఈ విషయంలో నేనేం చెప్పలేను. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మధ్య లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంటే రెండు ఒకటేలా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఒక బ్యూటీ ఉండేదన్నమాట. అందులో అమ్మాయిని వెళ్ళి చూడడము ఇవన్నీ చాలా బాగుండేవి అనమాట. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. అమ్మాయిలకి అంత మెచ్యూరిటీ వచ్చేసింది,
ఆ ప్రాసెస్లు మనం ఆ ప్రొసీజర్లు ఫాలో అవ్వము, ఏది ఫాలో అవ్వట్లేదు. అండ్ లవ్ మ్యారేజ్ ఈ మధ్య కాలంలో నన్ను అడిగితే ఏంటంటే ఈ మగపిల్లలు ఎలా అయిపోయారంటే పెళ్లి చేసుకోండి అంటే వాళ్ళకి బికాజ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలను చూసేసి వాళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు, అంత దీనిగా ఉన్నారు, ఇప్పుడు చేసుకునే అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని ఈ ఆలోచనలు అనుమానాల కింద డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి మీకు తెలిసిన అమ్మాయిని మీరు చేసుకోండి నా సజెషన్ అది. ఎందుకంటే తెలిసిన అమ్మాయిని, అది లవ్ అరేంజ్లో నాకు అనవసరం. మీరు బాగా అబ్జర్వ్ చేసి మీరు చూస్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇది ఇద్దరికి వర్తిస్తుంది. అబ్బాయికి కూడా అమ్మాయి, మీకు ఆల్రెడీ అబ్బాయి తెలుసు, మీరు చూస్తున్నారు, అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని చేసుకోండి. అది లవ్ అనుకుంటారా అరేంజ్డ్ అనుకుంటారా అది మీ ఇష్టం. తెలిసినంత మాత్రాన అది లవ్ అవ్వక్కర్లేదు. సో మీకు ఆల్రెడీ చూస్తున్నారు ఒక అబ్బాయి, ఒక పలానా అబ్బాయి నాకు 5 years నుంచి తెలుసు, నేను చూస్తున్నాను, సో తనకి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, తనతో నా లైఫ్ బాగుంటుంది అంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ మ్యారీ హిమ్. దీనికి మీరు ఏ పేరు పెట్టినా నాకు ఓకే. కాకపోతే ఒకరినొకరు తెలుసుకొని చేసుకోవడమే ఈ మధ్య కాలంలో నేను ఇచ్చే సజెషన్స్. ఎందుకంటే సొసైటీ అట్లా అయిపోయింది. తప్పు పడతారా అంటే ఎక్కడో చాలా 20% అట్లా మంచిగా ఉన్నారు పిల్లలు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఆఫీసెస్కి వెళ్తారు, ఎక్కడో ఒకరితో పరిచయం ఉంటుంది, వాళ్ళతో బయటకు వెళ్తారు, లేదా రేపటి రోజు మీ మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్కి తెలిసిన తర్వాత వాళ్ళ అనుమానాలు ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఎవరికి మనం క్లీన్ చిట్ ఇచ్చేలా లేదు ఈ మధ్య కాలంలో. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు కాలంలో ప్రెసెంట్ అదే అడుగుతాం అనుకుంటారు. ఎందుకంటే మన పూర్వకాలంలో లేవు అసలు. లైక్ పెళ్లి చూపులకి వెళ్ళి చూస్తే మళ్ళీ తాళి కట్టేటప్పుడు మాత్రమే అసలు అమ్మాయిని ముట్టుకోవడం అంటే పెళ్లి తాళి కట్టి మెట్టెలు పెట్టే టైంలోనే అమ్మాయిని ముట్టుకునేవాడు అబ్బాయి. ఇప్పుడు ఎక్కడ ఎత్తేసుకుంటున్నారు, పడిపోతున్నారు. ఏంటి అసలు ఇలాంటి షూట్స్? నేనైతే ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. అస్సలు సమస్య లేదు. అలాంటివి అయితే నేను ఎంకరేజే చేయను, అని చేయకూడదు కూడా. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయాక పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది మాకు తెలిసిన వాళ్ళలో. ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా ఎంగేజ్మెంట్ అయ్యి ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఏం చేసుకుంటారు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ తోటి? సో అలాంటివన్నీ చేయకుండా వెడ్డింగ్ వరకు వెయిట్ చేయండి, దాని తర్వాత చూసుకోండి. పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగానే పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వీడియోస్ షూట్స్ అక్కర్లేదు, యాక్చువల్గా మన కల్చర్ కాదు అది. మ్యామ్ నిజంగా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అంతా కూడా అలాగే క్రియేట్ అయిపోయింది. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇంత క్లారిటీగా చెప్పినందుకు నాకు కూడా చాలా వరకు నేర్చుకున్నాను నేను కూడా మీ నుంచి. అండ్ ఈ వీడియో చూస్తున్న మన ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారని నేను కూడా అనుకుంటున్నా. అండ్ చూస్తున్నారు కదా మీరు కూడా. ఎలా అంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ప్రతి ఒక్క దాన్ని అదొక పోటీ కింద, అదొక ఫ్యాషన్ కింద తీసుకుంటున్నారు. సో ఆ పోటీలు ఫ్యాషన్లు మనకు అవేవి అవసరం లేదు. కల్చర్ని కల్చర్లా పాటిద్దాం. దేన్ని ఎలా పాటిస్తేనే అది బాగుంటుంది. అన్నంకు తగ్గ కూర తినాలే కానీ కూర ఒక్కటే తింటాను నాకు శక్తి వచ్చేస్తుంది అంటే సరిపోదు కదా. సో అలా అనమాట. ఫస్ట్ మనం మారదాం, సొసైటీని కూడా మార్చే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరు కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే దిస్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ. నమస్కారం.